హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నిఖిల్. వెల్కమ్ టు మార్గదర్శి తెలుగు పోడ్కాస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనిపించింది. మనం లైఫ్ గురించి, దాని అర్థం గురించి ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. కానీ నిజంగా జీవితం అంటే ఏంది? దాని మజా తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద ఫిలాసఫీ బుక్కులు చదవాల్సిన అవసరం లేదు. మన రోజువారీ జీవితంలో మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లోనే దాని మీనింగ్ ఉంది. ఈ విషయాల గురించే మనం ఈరోజు మన ఈ పోడ్కాస్ట్లో మాట్లాడుకుందాం. మనలో చాలామంది అనుకుంటాం, జీవితం అంటే పెద్ద పెద్ద సక్సెస్లు కొట్టడం, సొసైటీలో పేరు సంపాదించడం, పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అవ్వడం. కానీ నిజంగా మీరు గమనిస్తే మనల్ని హ్యాపీగా ఉంచేది, మన లైఫ్కి మజా ఇచ్చేది ఈ చిన్న చిన్న క్షణాలే. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే ఒక కప్పు టీ తాగుతున్నప్పుడు వచ్చే ఒక ఫ్రెష్ ఫీల్, రోడ్డు మీద పోతుంటే ఒక తెలియని మనిషి మనల్ని చూసి నవ్వినప్పుడు వచ్చే ఒక వామ్ ఫీలింగ్, మన ప్రాబ్లమ్స్ వినడానికి ఒక దోస్తు మన పక్కన ఉన్నప్పుడు వచ్చే ఒక ధైర్యం, ఇవే మన రోజుని మరింత మంచిగా చేస్తాయి. స్పినోజా లాంటి పెద్ద పెద్ద ఫిలాసఫర్లు కూడా చెప్పిన నిజమేందంటే, మనం ఈ ప్రపంచాన్ని ఎప్పటికీ గెలవం, కానీ మన దగ్గరున్న, మన చుట్టూ ఉన్న చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్లను పూర్తిగా ఫీల్ అయితేనే అసలైన ప్రశాంతత మనకు వస్తుంది. ఈ రోజుల్లో మనం చేస్తున్న మరో పెద్ద తప్పేందంటే, మనం ఎప్పుడూ వేరే వాళ్ళతో పోల్చుకుంటూ బ్రతుకుతున్నాం. అతనికి మంచి జాబ్ వచ్చింది, నాకు రాలేదు. ఆమె అమెరికా పోయింది, నేను ఇక్కడే ఉన్నా. ఇలా కంపేర్ చేసుకుంటూ మనం మన లైఫ్లో ఉన్న చిన్న చిన్న ఆనందాలను కూడా మిస్ అవుతున్నాం. ఇక ఫిలాసఫీ ప్రకారం ఈ కంపారిజన్ అనేది మన ఎనర్జీని లాగేసుకునే ఒక ట్రాప్. మనకు ఉన్నదానితోనే మనం కనెక్ట్ అయితే, అది చిన్నదైనా సరే మనకు సంతృప్తి దొరుకుతుంది. ఇక్కడ సంతృప్తి అంటే నాకు అన్నీ వచ్చినాయని కాదు, నా దగ్గర ఉన్నదే ఇప్పుడు చాలు అని. దీన్ని మనం మన జీవితంలో అలవాటు చేసుకుంటే మనలో పీస్ బిల్డ్ అవుతుంది. లైఫ్ అంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కాదు. ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి, కానీ మనం వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అనేదే మన లైఫ్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. స్టోయిక్స్ ఒక మాట చెప్పిండ్రు, మనం జరిగే వాటిని కంట్రోల్ చేయలేం, కానీ వాటికి మనం ఎట్లా రియాక్ట్ అవుతామో కంట్రోల్ చేయగలం. ఇదే మనకు మెయిన్ పాయింట్. ట్రాఫిక్లో ఇరుక్కుపోతే చిరాకు పడవచ్చు, లేదా 10 నిమిషాల్లో ఒక మంచి పాట వినొచ్చు. జాబ్లో రిజెక్షన్ వస్తే డిప్రెషన్లో పడవచ్చు, లేదా అది నాకు ఇంకా మంచి ఛాన్స్కు ప్రిపరేషన్ అని అనుకోవచ్చు. ఇలా మన మైండ్ సెట్ని మనం మార్చుకుంటే మన రోజులు ఇంకా బెటర్ అవుతాయి. మరి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వస్తే, జీవితం అంటే ఒక డెస్టినేషన్ కాదు, అది ఒక కంటిన్యూస్ జర్నీ. మనకున్న ప్రతి మూమెంట్ని మనం ఎట్లా ఫీల్ అవుతున్నామో అదే అసలైన మీనింగ్. ఫిలాసఫీ మనకు చెప్పేది పెద్ద పెద్ద డెఫినేషన్లు కాదు. ఫిలాసఫీ అంటే మన రోజువారీ లైఫ్కి ఒక క్లారిటీ ఇవ్వడం, చిన్న చిన్న క్షణాల్లో హ్యాపీనెస్ని చూడటం, వేరే వాళ్ళతో పోల్చుకోవడం మానేయడం, ప్రాబ్లమ్స్ని ఒక పర్స్పెక్టివ్తో చూడటం. ఇవే మనకు పీస్ ఇస్తాయి, లైఫ్కి మీనింగ్ ఇస్తాయి. అందుకే ఈరోజు మీరు ఒక చిన్న వాక్యపోయినా, ఒక మంచి మాట మాట్లాడినా, మీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉన్నా, అదే మీరు లైఫ్ ఫిలాసఫీని ప్రాక్టీస్ చేసినట్టే. అదే అసలైన జీవితం. సింపుల్గా ఉంటుంది, కానీ చాలా డీప్ అయింది. ఈ పోడ్కాస్ట్ ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. జై హింద్.